నేటి వాక్యమునకు సహాయకరంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 23వ అధ్యాయము వచనము 39. లూకా సువార్త 23వ అధ్యాయము వచనము 39 చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా వాక్య తృష్ణతో ఆశతో వాక్యాన్ని విని మేలు పొందాలన్నదే దేవుని యొక్క ప్రగాఢమైన ఆశ. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొంది ఉన్నాం. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ప్రియులారా, మనము చదువుకున్నటువంటి ఈ భాగములో ఈ సందర్భము దాదాపుగా మనమందరము ఎరిగిన వారమే. యేసు ప్రభువును ఇద్దరి దొంగల మధ్యలో సిలువ వేశారు. ఆ దొంగలు ఎటువంటి దొంగలట? మత్తయి సువార్తలో చెప్పబడి ఉన్నది. బందిపోటు దొంగలు, నేరస్తులు, దేశద్రోహులు. దొంగలలో భయంకరమైన దొంగలను ఏమంటారంటే బందిపోటు దొంగలు అంటారు. పూర్వదినాల్లో ఉండేవారు బందిపోటు దొంగలని. వారు సొమ్ము దోసుకోవడమే మాత్రమే కాకుండా వీలైతే మనుషులను కూడా చంపివేసేవారు. వారినే బందిపోటు దొంగలు అంటారు. అయితే మనం ఇక్కడ చదువుకున్న ఈ భాగంలో ఈ ముగ్గురు కూడా ఆ దొంగలు ప్రభువైన యేసుక్రీస్తు మధ్యలో ఉన్నాడు. సిలువ వేశారు. సిలువ వేసిన మీదట వారి ముగ్గురు అక్కడ సంభాషణ జరుగుతూ ఉంది. ఎవరు ముగ్గురు? ఇద్దరు బందిపోటు దొంగలు, ప్రభువైన యేసు. ఈ ఒక దొంగ అంటున్నాడు ఏమని? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుము అంటున్నాడు. దొంగలలో ఒక దొంగ ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుము అంటున్నాడు. రెండవ దొంగ ఏమంటున్నాడు? అయితే రెండవ దొంగ 40వ వచనం, వానిని గద్దించి, మొదటి వానిని రెండవ దొంగ ఏం చేస్తున్నాడో గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడు? రెండవ వాడిని గద్దించి, రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? ఈ రెండవ దొంగ ఈ శిలువ శిక్ష ఇది మాకు న్యాయమే అంటున్నాడు.
ఎందుకంటే మనం నేరస్తులము, బందిపోటు దొంగలము, ఈ శిక్ష మనకు న్యాయమే అంటూ నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అంటూ 41వ వచనంలో అంటున్నాడు. మనకైతే ఇది న్యాయమే. ఎవరికి? దొంగలమై ఉన్న మనము ఈ శిక్ష న్యాయమే, చట్టపరంగా ఇది న్యాయమే అంటున్నాడు. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాను. రెండో దొంగ యేసులో ఏం చూశాడు? యేసులో ఏమి గమనించాడు? యేసు ప్రభువులో తప్పు లేదని గమనించాడు. యేసు ప్రభు న్యాయవంతుడని గమనించాడు. యేసు ప్రభులో ఏ అన్యాయము లేదని రెండవ దొంగ గమనించాడు. అంటూ ఆయనను చూసి, ఎవరిని చూశాడు? ఈ రెండవ దొంగ యేసు వైపు చూశాడు. చూస్తూ ఇలా అంటున్నాడు, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అంటున్నాడు. అందుకు ఆయన వానితో, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇది ఈ రెండు దొంగల మధ్యలో యేసు ప్రభువు ఉన్నాడు. వీరి ముగ్గురు మధ్యలో జరిగినటువంటి సంభాషణ. ఒకతనేమో, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమంటున్నాడు. రెండవ దొంగ, ఈ శిక్ష మనకు న్యాయమే, ఇది మనకు న్యాయమే అంటున్నాడు అని యేసు వైపు చూసి, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంది. ప్రియులారా, ఇక్కడ ఒక దొంగేమో ప్రభువును దూషిస్తూ మాట్లాడుతున్నాడు, ఒక దొంగేమో యేసు వైపు చూసి దైవరాజ్యాన్ని ఆశిస్తున్నాడు. ఎంత తేడా ఉందో చూడండి. ఒక దొంగ లోక సంబంధమైన మానవ బుద్ధితో మాట్లాడుతున్నాడు. మరొక దొంగ యేసు వైపు చూసి, ఆ దొంగ పరదైసును ఆశిస్తున్నాడు. అప్పుడు యేసు కూడా ఇదే మాట అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది. ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భాన్ని మనము ఆలోచన చేసినప్పుడు, ఆ దొంగ దేవునికి భయపడవా అన్నాడు. నీవు మాట్లాడిన మాటలు, క్రీస్తు మమ్మల్ని రక్షించు అన్నావు, ఇది తప్పు అని చెప్పేసి, నీవు దేవునికి భయపడువాడో కాదు అని చెప్పి ఆ మొదటి దొంగతో నీవు దేవునికి భయపడవా అన్నాడు. యువతీ కాలంలో దేవునికి భయపడాలని, ఆ సిలువలో వేలాడిన యేసును చూసి పరదైసును సంపాదించుకున్న, లేక పరదైసులో చేర్చబడినటువంటి ఆ రెండవ దొంగ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు, యేసు అన్నాడు. యేసు అంటే అర్థం ఏమిటి? రక్షకుడు. ఆ బందిపోటు దొంగ ఏ రోజు ఆధ్యాత్మికంగా ప్రభువును చూసినవాడు కాదు, ప్రభు మాటలు విన్నవాడు కాదు. ఆయన యేసు వైపు చూశాడు, ఆయన ముఖం వైపు చూశాడు, ఆయన శిలువలో వేలాడుతున్న దృశ్యాన్ని చూసి. జక్కయ్య కూడా అంతే కదా, ఆయన ఎవరో చూడాలనుకున్నాడు, ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు ఎవరో అని మనం ఆలోచన చేస్తే లేఖనాల్లో ఇలా రాయబడి ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో
ఆయన పలికిన మాట ఒకటి మనము చదువుకుంటూ ముందుకు సాగుదాం. 8:46లో ఆయన ఒక మాట అన్నాడు చూడండి. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపింపగలడు? యేసు ప్రభువు ఈ లోకంలో శరీరధారిగా జీవిస్తున్నటువంటి దినాలలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభువు మీద ఏదో ఒక నేరం మోపి ఆయనను శిక్షకు అప్పగించాలన్న ఒక వారి దురుద్దేశం. ఎప్పుడు కూడా యేసు ప్రభువు మాట్లాడుతుండగా, ఆయన బోధిస్తూ ఉండగా, ఆయన అనేకులను స్వస్థపరుచూ ఉండగా, ఆయనను వెంబడిస్తూ ఆయనలో తప్పులు వెదికేవారు. ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్మినటువంటి మనలో కూడా ఎన్నెన్నో తప్పులు వెదకాలని లోకం చూస్తూ ఉంది కదా. ఎన్నెన్నో తప్పులు ఏ వైపున దొరుకుతారు అని లోకం చూస్తుంది. ఆనాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో తప్పులు వెదికారు. ఏ తప్పైనా చిక్కకపోతుందా, దొరకకపోతుందా, ఈయనను న్యాయాధిపతులకు అప్పగించకపోతాము అని 3.5 సంవత్సరాలు ఆయనను వెంబడించారు, కక్షతో వెంబడించారు. అయితే ప్రియులారా, ఆయన సవాలుగా ఒక మాట అన్నాడు. ఏమని? నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపింపగలడు? యేసు ప్రభువు ఎటువంటి వాడు? పాపము లేని పావనామూర్తి. లేఖనాలు ఏమని తెలియజేస్తా ఉన్నాయంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 5వ అధ్యాయంలో దైవజనుడు పౌలు ఇలా అంటున్నాడు. గమనించండి. 5వ అధ్యాయము 21వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడును. భక్తుడైనటువంటి పౌలు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఏమంటున్నాడు? పాపమెరుగని ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడను అనే మాటలు మనము వింటున్నాం. ఆయన పాపము ఎరుగనివాడు అని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. పాపము ఎరుగనివాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలడు? సృష్టికర్తలో పాపాన్ని సృజించబడిన మనము కనుగొనగలమా? ఆయన సృష్టిలో మనము ఎంతటి వారము కనుగొనలేము. అందుకే ఆయన సవాలుగా మాట శాస్త్రులతో, పరిసయ్యులతో, సద్దూకయ్యులతో ఆయన చెప్పాడు. కనుగొనలేకపోయారు. తుదకు 3.5 సంవత్సరం వెంబడించినటువంటి ఇస్కరియోతు యూదా చివరికి ఏమన్నాడు తెలుసునా? ఈ నీతిమంతుని, ఈ నిరపరాధిని నేను అప్పగించి తినని ఆ తీసుకున్న రూకలు వెదజల్లి చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఆయన నీతిమంతుడు. ఇంకా మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ప్రభును గురించి దైవజనుడు పౌలు ఏం తెలియజేస్తున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. 4:15లో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము చేయలేదు. పాపము లేనివాడు, పాపము చేయనివాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపము లేనివాడు, పాపము చేయనివాడు. అక్కడే 7:26లో ఒక మాట ఉంటుంది చూడండి. 7:26 పక్కనే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన ఎక్కడ చేరడు? పాపులలో కూడా చేరేవాడు కాదు. ఆయన పాపము ఎరుగనివాడు, పాపము చేయనివాడు, పాపులలో చేరనివాడు.
ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన పరిశుద్ధుడని, ఆయన నిర్దోషి అని, నిష్కల్ముషుడని రాయబడి ఉన్నది. ఈ యేసును రెండవ దొంగ నిదానించి చూశాడు. ఏమన్నాడు? యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించాడు, రక్షించబడ్డాడు. వెంటనే పరదైసును సంపాదించుకున్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. దైవజనుడైన పౌలు అంటాడు, రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని మీ హృదయమందు విశ్వసించిన యెడల మీరు రక్షించబడదు. నీతి కలుగునట్లు హృదయములో ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. అప్పుడే పాప క్షమాపణ కలుగుతుంది. అప్పుడే ఆయనుండు స్థలము, ఆ పరలోకము, ఆ పరదేశం మనకు కలుగుతుందని దైవవాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. పేతురు తన పత్రికలో రాస్తూ, మొదటి పత్రిక 2వ అధ్యాయము 22లో కూడా ఒక మాట ఆయన పలికాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించినటువంటి పేతురు ఏమంటున్నాడు? ఆయన నోట కూడా కపటం లేదంటున్నాడు. ఆయన దయగల మాటలు ఎన్నో విన్నాడు. ఆహారం లేనప్పుడు అందరికీ ఆహారం పెట్టాడు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు భయపడుతుంటే వాళ్ళకు అభయం ఇచ్చాడు. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నటువంటి పేతురు ఏమంటున్నాడంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు అని ఇక్కడ రాయబడింది. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకుని. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, కానీ ఆయన బెదిరించలేదు. ఆయన దూషించబడ్డాడే కానీ బదులు దూషించలేదు అని మన ప్రభువైన యేసుక్రీస్తును గురించి ఆ పేతురు ఇలా తెలియజేస్తున్నాడు. ఈ సత్యమందు గ్రహించినటువంటి రెండవ దొంగ నేడే పరదైసును చేరుకున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఉదయకాలంలో యేసును నీవు ఒప్పుకున్నావా? లేక నీ హృదయమందు విశ్వసించావా? విశ్వసించి ఉంటే ఈ బందిపోటు దొంగకు దక్కినటువంటి ఆ పరదైసు నీకు దక్కుతుంది, దొరుకుతుంది. మనమందరము ఒకప్పుడు పాపులము, ఎన్నికలేని వారము, దూరస్తులము, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారము. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం. మార్కు సువార్త 15:16లో ఒక మాట ఉంటుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఈ దొంగలలో ఒక దొంగ రక్షించబడితే రెండవ దొంగ ఏమయ్యాడు? శిక్షకు వెళ్ళాడు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. ఆయన పాపాత్ములమైన మానవాళిని రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మలో పాపము లేదు, జన్మకర్మ పాపము లేనివాడు,
కామక్రోధ మదమత్సరాలు లేనటువంటి వాడు, ఆయన నిర్దోషి అని, ఆయన అన్యాయపు తీర్పుకు పంపబడ్డాడని, ఆయనను నలుగుగొట్టుట తండ్రికి ఇష్టమైనదని, ఇవన్నీ చూసినప్పుడు ఆయన మన నిమిత్తము సిలువలో వ్రేలాడాడు, మన నిమిత్తము కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరుగా లేచాడు, మూడో దినమున లేచి మరణాన్ని ఓడించి మరణపు ముళ్ళను విరిచిన ప్రభునందు విశ్వాసం ఉంచితే మనము రక్షించబడతాం. పాపము వల్ల వచ్చే జీతం మరణము, ఆ మరణము, ఆ శిక్ష నరకము. నరకము నుండి మానవుని తప్పించడానికి ఈ భూమి మీద ఆ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి మనందరి కోసం ఆయన నరకమును అనుభవించాడు. కొరడాలతో కొడుతూ ఉండగా వీపంతా నాకటి చాల వలె దున్నబడింది, చర్మమంతా సాళ్ళు సాళ్ళుగా ఏర్పడింది, రక్తమంతా ధారపోశాడు. చివరికి ఆయన దాహం అడిగితే ఏమిచ్చారు? చేదునిచ్చారు. చేదు స్వభావం, విషస్వభావము, పాపపు స్వభావముతో అరికాలు మొదలుకొని తల వరకు నింపబడి ఉన్న మన కోసము మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ కలవరి శిలువ మీద చేదును రుచి చూచాడు. ఈ విధంగా మానవుని రక్షించడానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరుగా లేచుట ద్వారా, ఆయనను నమ్ముట ద్వారా పాప విముక్తి, పాప క్షమాపణ, పరలోక భాగ్యము కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం తేటగా బోధిస్తాం. ఉదయకాలంలో మన అంశం ఏమిటంటే దేవునికి భయపడవా. దొంగలలో రెండో దొంగ ఏమన్నాడు? నీవు నేను అదే శిక్షలో ఉన్నాము, కానీ దేవునికి భయపడవా. పూర్వదినాల్లో భక్తులు ఎంతోమంది దేవునికి భయపడ్డారు, భయపడి బ్రతికారు, భయపడి జీవించారు. భయపడిన వారి కుటుంబాలలో, భయపడిన వారి వ్యక్తిగత జీవితాలలో ఏ మేళ్ళు జరిగాయో ఈ ఉదయకాలంలో కొన్ని లేఖనాల ద్వారా మనము గమనించడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలము. ఈ లోకపరంగా జ్ఞానం ఉన్నది, దైవ జ్ఞానము వేరు. ఈ లోకపరమైనటువంటి జ్ఞానము ఈ లోకానికే సంబంధం, పరిమితం. కానీ దైవ జ్ఞానము పరలోకములో యుగయుగాలు జీవించడానికి అది ఎంతైనా ఉపయోగపడుతుంది. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన జ్ఞానమునకు మూలము. అన్నాడు. ఈ రెండవ దొంగ దేవునికి భయపడ్డాడు. ఆయన యేసు అనగా రక్షకుడని గుర్తుపట్టాడు, ఆయన రక్షకుడని కనుగొన్నాడు. అందుకే నేడే ఇక కొద్ది నిమిషాల్లో, కొద్ది గంటల్లో ఆ లోకాన్ని విడవబోతున్నటువంటి ఆ దొంగ ఏమయ్యాడు? పరదైసును సంపాదించుకొని వెళ్ళాడు కదా. అలాగున ఇంకా ఎవరైనాను యేసునందు విశ్వాసం ఉంచకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొంది ఆ లోకం వీడితే పరలోకము సంపాదించుకుంటే ఎంతైనా మేలు. ఒకవేళ యేసు లేకుండా లోకాన్ని విడితే నిత్య నాశనము, పాతాళము, అగ్నిగుండము కాచుకొని ఉన్నది. ఆయన వచ్చింది ఎందుకు? పాపులను రక్షించడానికి, నశించిన దానిని వెలికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను అని లేఖనాల్లో రాయబడింది. కనుక మానవునికి రక్షించబడాలంటే యేసే మార్గం. ఆయన చెప్పినట్లుగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. మార్గమైన యేసును, సత్యమైన జీవం యేసును మనము కనుగొని వెంబడించి జీవించిన ఎడల మోక్షం మనకు లభిస్తుందని ఉదయకాలంలో మనము గమనించవలసిన వారముగా ఉన్నాము.
లేఖనాల్లో చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 31వ వచనములో రాయబడిన మాట మనము గమనించుదాము. 30:31. ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు ఏమని రాయబడి ఉందంటే, 2వ లైన్లో, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరంట కొనియాడబడేది? యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎందుకు ఆమె కొనియాడబడుతూ ఉంది మనుషుల చేత అంటే, ఈ 31వ అధ్యాయము మొదలుకొని ఈ చివరి 31వ వచనం వరకున్న ఈ భాగాలలో మనం గమనించినప్పుడు ఆమె క్రియలు, ఆమె పని, ఆమె ప్రవర్తన, ఆమె నడవడి, ఆమె ఉద్దేశము, ఆమె తలంపులు స్పష్టంగా వివరంగా కనబడతాయి. ఈ స్త్రీ ఎందుకు కొనియాడబడుతూ ఉంది నాటి దినాలలో అంటే, ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నది. ఈ రోజుల్లో ఎంతోమందికి పేరు, ప్రఖ్యాతి, పరువు, ప్రతిష్ట, గౌరవాలు ఉండవచ్చు. వాటికంటే మించినది ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అది ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. ఈ స్త్రీకి ఉన్న గుణలక్షణాలను మనము 10వ వచనంలో అంటున్నాడు, గుణవతి అయిన భార్య. ఈమె గుణవతి, మంచి గుణవతి, మంచి సౌందర్యవతి, బుద్ధిలో గుణవతి, పనిలో శ్రద్ధ కలిగినటువంటి స్త్రీ. అలాగుననే పరిచర్యలో మరింత ఆసక్తి కలిగినటువంటి స్త్రీ. అందుకే ఈమె ఏం చేయబడుతుంది? కొనియాడబడుతూ ఉంది. 15వ వచనంలో ఉంది ఇంకో మాట, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఆమె ఎప్పుడు లేస్తుందట? చీకటిలోనే లేస్తుంది. తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది. ఇంటి మీద ఆమెకున్నటువంటి ఆసక్తి, ఇంటి మీద ఉన్నటువంటి ఆమె శ్రద్ధ ఇక్కడ మనకు కనబడుతుంది. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. ప్రియమైన వారలారా, చీకటిలో లేచే అనుభవాలు మనకున్నవా? పెందలకడనే లేచి ప్రభు పాదాల ఎదుట పడి మోకరించి ఆయనను ఘనపరిచి మహింపరిచే ఇటువంటి ఆలోచన విధానాలు, ఇటువంటి భక్తి, ఇటువంటి శ్రద్ధ కలిగినటువంటి స్త్రీ పురుషులు ఉన్నారా? ఉన్నారంటే ఉన్నారు. ఎవరైతే ఇలా చేయగలరంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే చేయగలరు. భయము, భక్తి రెండు ఉన్నప్పుడే. కొంతమందిలో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ రెండు ఉన్నప్పుడే విశ్వాసానికి లేక వ్యక్తికి విలువ అనేది కనబడుతుంది. భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండు ఏవి లోపించినా అంత మంచిది కాదేమో అని నేను అనుకుంటున్నా. మనకేమవసరము? వాక్యం అవసరం. వాక్యం వింటాము, రెండవది ప్రార్థన చేస్తాము. ఈ రెండు మనకు ఎంత ప్రాముఖ్యమైనవో అలాగుననే భయమును భక్తి కూడా అంతే ప్రాముఖ్యం. ఒక పక్షి ఎగరాలంటే రెండు రెక్కలు ఆరోగ్యకరంగా, రెండు రెక్కలు బలంగా ఉంటే అది ఎగరగలదు, ఉన్నత శిఖరాలకు చేరుకోగలదు. అలాగుననే ప్రార్థన, వాక్యము ఈ రెండు సమంగా
సమపాళంగా ఉన్నప్పుడే భయభక్తులు కలిగి ప్రభువులో మనము ఎదగగలము, జీవించగలము. ఈ స్త్రీ ఈ రెండిటినీ కలిగి ఉన్నది. ఈ రెండిటినీ కలిగి ఉన్నది. మనం కూడా కలిగి ఉన్నామా అని ఉదయకాలంలో మనము ప్రశ్నించుకున్నట్టు ఎంతైనా క్షేమకరం, లాభకరం. అక్కడే ఒక మాట ఉంటుంది, తన భార్యకు కిరీటం లాంటిదని. సరే, ముందుకు పోదాం. ఆమె 17 వచ్చిన ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొనును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొనును. బలానికి నడికట్టు బలానికి గుర్తుగా ఉంది. నడుము ఎప్పుడైతే బలంగా ఉంటుందో దేహమంతా శక్తివంతంగా ఉంటుంది. అలాగుననే ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కనుక ఆమె నాటి దినాల్లో కొనియాడబడుతూ ఉంది. ఇక్కడే మనము మరొక భాగాన్ని గమనిస్తాం. చూడండి, కీర్తనలు 128వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది. అక్కడ మనము ఆలోచన చేద్దాం. 128వ కీర్తన 4వ చరణం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఎలాగూ? అక్కడే మొదటి వచనంలో నుండి చదివితే అక్కడ మనకు దొరుకుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. దేవునికి భయపడవా అన్నాడు. ఎవరు? రెండవ దొంగ. నాటి దినాల్లో దేవునికి భయపడి ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఏ విధంగా కొనియాడబడుచు ఉన్నారో, ఏ విధంగా తమ క్రియల వలన, తమ ప్రవర్తన వలన, తమ భక్తి వలన ఏ విధంగా వారు కొనియాడబడుచున్నారో మనము సామెతల గ్రంథంలో చూసాం. ఇక్కడ కుటుంబపరంగా రాయబడిన ఈ కీర్తనలో ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆయన త్రోవ, ఆయన మార్గం, ఆయన ఆలోచనలో, ఆయన తలంపులలో, ఆయన ఏదైతే మనకు బోధించాడో ప్రారంభం నుండి ముగింపు వరకు, వీటన్నిటినీ కూడా మనము గైకొని అనుసరించినప్పుడు ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులవుతారు. ధన్యులంటే ఏమని అర్థం? ఆశీర్వదింపబడిన వారు. భూలోకములో ఎంతోమంది ధన్యులు ఉన్నారు. భూసంపద, ధనము, ధాన్యము, వారు ఆశీర్వదింపబడిన వారు కాదు. సృష్టికర్త అయినటువంటి దేవుని చేత ఆశీర్వదింపబడిన వారే ధన్యులు. ఎందుకంటే ఈ లోకములో కలిగిన దానితో తృప్తి కలిగి బ్రతికినప్పటికీ ఈ లోకము వదిలితే పరలోకములో యుగ యుగాలు ప్రభువుతో కూడా ఉంటాం. అక్కడ ఏమున్నది? బంగారు వీధులు ఉన్నాయి. మన ఎదుట మన ప్రభువు ఉన్నాడు. గొప్ప గొప్ప భక్తులలో మనము కూడా కలుసుకొని జయధ్వానాలతో నిత్యము ప్రభు ముఖకాంతిలో ఆయనను ఘనపరుస్తూ ఉంటాము. ఎంత భాగ్యము! ఈ లోకంలో ఎంత ఉన్నా, ఎంత లేకపోయినా, కొన్ని సందర్భాల్లో దిగులు, చింత, వ్యసనము, రోగాలు, పలు విధములైనటువంటి రీతులుగా మనము బ్రతుకుతూ ఉంటాం. ఇది అంతే. అయితే ఈ ఆశీర్వాదం ఎటువంటిదంటే ఆ లోకములో కూడా ధన్యకరమైన ఆశీర్వాదం అంటూ 3వ చరణంలో, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలుందురు, ఒలివ మొక్కల వలె నుందురు. ఒలివ మొక్క ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. పచ్చగా, ఎప్పటికీ పచ్చగా ఉంటుంది. పచ్చని ఒలివ మొక్క అంటే పచ్చగా ఉందంటే
ఏ వెలితి, ఏ ఇబ్బంది, ఏ కొరత, ఏ దారిద్రత లేని స్థితి అన్నమాట. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ద్రాక్ష, ఒక్కొక్క ద్రాక్ష గెలకు ఇన్ని కాయలు ఉంటాయి. అది ఫలము, ఫలించుట, అభివృద్ధి. నీ భార్య అలా ఉండును అంటూ నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంది. ఎంతటి ఆశీర్వాదకరమైనటువంటి వచనాలు అంటూ 4వ చరణంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదింపబడును. సామెతలు 31 మనము ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మాట. ఆ స్త్రీ ఎలా ఉందంట? కొనియాడబడతా ఉంది. ఎందుకు ఆమె కొనియాడబడతా ఉంది? ఆమె ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. ఇక్కడ కూడా అంతే. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఒకటి కొనియాడబడము, రెండవది ఆశీర్వాదము. అంటే ప్రజల్లో కొనియాడడం. నాటి దినాల్లో యోబు నడుస్తూ వెళ్తూ ఉంటే సామాన్యుడు మొదలుకొని గొప్పవారి వరకు ఆయనను పొగిడారు, ప్రశంసలు కురిపించారు. ఎందుకు? ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు, ఆయనలో ఉన్నటువంటి ఆ క్రియల వలన, దైవం మీద ఉన్నటువంటి విశ్వాసం వలన, ఆయన చేసినటువంటి ఆ కార్యాల వలన ఆయన ఏమయ్యాడు? ప్రశంసలు పొందాడు, ప్రశంసలు పొందాడు. అలాగుననే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాత్రము కొనియాడబడతారు, ఆశీర్వదింపబడతారని లేఖనాలు స్పష్టంగా తెలియజెప్తా ఉన్నాయి. ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 1వ అధ్యాయము 17వ వచనములో ఇక్కడ మనము ఆలోచన చేద్దాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఈ మంత్రసానులు ఎవరు? ఐగుప్తీయులు, ఐగుప్తీ మంత్రసానులు. ఎందుకు వారు దేవునికి భయపడ్డారు? రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఫరో రాజు. ఏమని? హెబ్రీ స్త్రీలకు మగ సంతానము జన్మించితే కాన్పులోనే వారిని చంపివేయమని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఈ హెబ్రీలు విస్తారంగా ఉన్నారు, వీరి సంతానము మరింత అభివృద్ధి అయితే ఒకవేళ వీరు మరొక దేశముతో కలిసి మా మీద ఒకవేళ యుద్ధం చేస్తారేమో అని ఒక దురాలోచన చేసి హెబ్రీ స్త్రీల మీద, లేక వారు కాన్పు సమయంలో వారి మగపిల్లలను చంపడానికి ఫరో రాజు కఠినమైన ఆజ్ఞ ఈ మంత్రసానులకు ఇచ్చాడు. 21వ వచనాన్ని చూడండి. అక్కడే దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఎందుకు మేలు చేశాడు? రాజు తెలుసుకున్నాడు. తెలుసుకుంటే అప్పుడు ఏమన్నారంటే ఆ స్త్రీలు 19వ అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. దేవుని ప్రజలు ఎటువంటి వారంట? చురుకైన వారు. చురుకుదనం ఉండాలా మనకు. దేనిలో చురుకుదనం ఉండాలా? భక్తిలో చురుకుదనం ఉండాలి, సువార్త ప్రకటించటంలో చురుకుదనం ఉండాలి, అనేక ఆత్మలు, నశించుతున్న ఆత్మలను వెదికి ప్రభువును చూపించే చురుకుదనం ఉండాలి. చురుకుదనం. ఈమె చీకటిలోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరిచింది. ఇది చురుకుదనము కాదా? చురుకుదనం ఉండాలి. దేవుడు చెప్పాడు కదా అక్కడక్కడ, నేను రోషము గలవాడను. మన దేవుడు రోషము కలిగిన వాడు. వీరు చురుకైన వారు. వారు అంటున్న మాట ఏమిటంటే,
అందుకు మంతరసానులు, ఆ 18వ వచనం చదువుతాను చూడండి. ఐగుప్తు రాజు ఆ మంతరసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి అని వారిని అడుగుతున్నాడు. క్వశ్చన్ చేస్తుండగా, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంతరసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంతరసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. ఇది వారి సమాధానం. చురుకైన వారు, చురుకుదనం అనేది దేవుని పిల్లల్లో కనబడాలి, వినబడాలి. నాటి స్త్రీలలో, హెబ్రీ స్త్రీలలో మనము చూస్తున్నాము, వింటున్నాం. అలాగుననే మనము కూడా చురుకైన వారముగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తాడు. అయితే అక్కడ చూడండి, 20వ వచనంలో దేవుని వాక్యం ఇలా రాయబడింది. దేవుడు ఆ మంతరసానులకు మేలు చేసెను. ఎందుకు మేలు చేశాడు? ఎందుకు మేలు చేశాడంటే, వారు రాజాజ్ఞ కూడా ధిక్కరించేశారు. రాజాజ్ఞ కూడా ధిక్కరించి వారు మగపిల్లలను చంపకుండా బ్రతకనిచ్చారు. కనుక దేవుడు ఆ మంతరసానులకు మేలు చేసెను. ఆ మేలేమిటి? అక్కడే కింద ఉంది ఆ మేలు. ఆ మంతరసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశావృద్ధి కలుగజేసెను. ఇక్కడ 3వ లాభం ఏమిటంటే వంశాభివృద్ధి. నాటి దినాల్లో వారికి ఏమీ లేదు, వంశాభివృద్ధి లేదు. ఎవరికి? మంతరసానులకు. అప్పటి నుంచి దేవుడు వారికి చేసిన మేలు ఏమిటంటే వంశాభివృద్ధిని కలగజేశాడు. అలాగుననే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కొనియాడబడతారు. రెండోది ఆశీర్వదింపబడతారు. మూడోది సంతానాభివృద్ధి పొందుతారని 3 మాటలు మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆ మంతరసానులకు దేవుడు మేలు చేశాడు. తన ప్రజలకు చేస్తే దేవునికి చేసినట్లే. మత్తయి సువార్తలో కొన్ని మాటలు ఉన్నాయి ఎక్కడక్కడ. నేను రోగినై ఉంటిని, నన్ను చూడరాలేదు. నేను వస్త్రహీనుడనై ఉంటిని, నాకు వస్త్రం ఇవ్వలేదు. నేను బలహీననైన ఉంటిని, నన్ను పరామర్శించుటకు రాలేదు. అంటే కొంతమంది ఏమంటారు, ప్రభువా నీవెప్పుడు బలహీనుడవై ఉంటివి, ఎప్పుడు వస్త్రహీనుడవై ఉంటివి, ఎప్పుడు రోగివై ఉంటివి అంటే ప్రభువు ఒక మాట అంటారు, ఈయన సహోదరునికి ఒకనికి మీరు చేస్తే అది నాకు చేసినట్లే. అలాగుననే మంతరసానులు దేవుని ప్రజలకు అనగా హెబ్రీ స్త్రీలు ఇశ్రాయేలులకు వారు మేలు చేశాడు. దేవుడు ఆ మంతరసానులకు మేలు చేశాడు. అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి పరమార్థం. సామెతలు 16:16లో కూడా ఒక మాట ఉంటుంది. ఆ మాట మనమందరం బాగా ఎరిగిన వారమే. 16:16లో చూడండి. 16:16 యెహోవా యందలి భయభక్తులతో కూడిన చూడండి 16:16 16:6 లేక 16 అన్నా 16:6 కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చితం కలుగును. 2వ లైన్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చెడుతనము నుండి తొలగిపోవుదురు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యందు భయభక్తులు నిలిపినప్పుడు ఈ చెడుతనం అనేది మన నుండి తొలగిపోతుందని ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేస్తున్నాడు. అక్కడే ఒక మాట మనం చూస్తాం. చెడుతనము నుండి తొలగిపోవుదురు అన్నాడు. 7వ వచనంలో ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువుల నుండి సహా వానికి మిత్రులుగా చేయును. చూడండి ఇక్కడ వాక్యము, ఒకని ప్రవర్తన, హృదయములో ఉన్నటువంటి చెడుతనాన్ని ఎప్పుడైతే తీసివేసుకుంటామో, ఎప్పుడైతే ఈ హృదయాన్ని ప్రభువుకు అప్పగిస్తామో, అప్పుడు మన శత్రువులను సహా మనకు ఏం చేస్తాడట? మిత్రులు అయిపోతారు. మిత్రులు. దేవుని వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము లాంటిది. ఆయన యందు భయభక్తులన్నవి చాలా విలువైనవి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎదుట, వారి మనస్సులో, వారి కుటుంబంలో, వారి కుటుంబ సభ్యులలో కూడా ఎటువంటి చెడుతనము ఉండకుండా అది పారిపోతుంది. చెడుతనాన్ని సృష్టించువాడు సాతానుడు. క్రీస్తు ఒకరోజు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు దేవునికిని బెలియాలుకును ఎలాగూ సమానంగా ఉందురు. అంటే ఇద్దరిని మనము ఒకే రీతిలో చూడలేము కదా. అందుకని మనం ఇక్కడ గమనిస్తున్నాము, చెడుతనాన్ని తొలగించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హృదయములో ఉన్నటువంటి చెడు తలంపులను, ఆలోచనలను, వాటినన్నిటినీ దూరపరిచేవాడే మన ప్రభువు. కనుక ఇంకొక మాట మనము త్వరగా ధ్యానించుకొని ముందుకు సాగుదాం. ఆదికాండములో ఒక మాట ఉంది. ఆదికాండము 22వ అధ్యాయము వచనము 11, 12. అక్కడ మనం గమనించినప్పుడు యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు. దేవునికి భయపడువాడు ఎవరు? అబ్రహాం. ఏమడిగాడు అబ్రహామును దేవుడు? లేక 100 సంవత్సరాలకు పుట్టినటువంటి కుమారుని బలి ఇమ్మని అడిగాడు. అయితే అబ్రహాము ఏమాత్రము మనస్సులో కొంచెమైనను నొచ్చుకొనకుండా, అబ్రహాము దేవుని నమ్మిన నాట నుండి, దేవుని విశ్వసించిన నాట నుండి దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు. ఇక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు, ఇక్కడ బ్రతకమంటే అక్కడ బ్రతికాడు. నీ బంధువుల యొద్ద నుండి, నీ సొంత ఇంటివారి నుండి నీవు బయటికి రమ్మనగానే ఒట్టి చేతలా వచ్చేశాడు. ఆ రోజుల్లో మనకున్నంత ఆధారాలు లేవు దేవుని నమ్ముకోవడానికి. ఈ రోజుల్లో యేసు ప్రభు యొక్క శిలువను గురించి, ఆయన మన కోసం చేసిన త్యాగమును గురించి, ఆయన చూపిన ప్రేమను గురించి మనము ఇంతగా ప్రయాసపడుతూ బోధిస్తున్నప్పటికీ నేటి దినాల్లో నమ్మువారు తక్కువ. అయితే ఆ దినాలలో అబ్రహాముకు ఒకే పిలుపు, అబ్రహామా అని. అది ఒక శబ్దం, ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. నీవు నీ బంధువుల యొద్ద నుండి లేయి, నీ ఇంటి వారి యొద్ద నుండి లేచి నేను చూపించు దేశానికి వెళ్ళుము అనే ఒక మాట దేవుడు పలికితే ఆ మాటకు విధేయుడై అబ్రహాము వెళ్ళాడు.
అధికమైన దేవుని ద్వారా ధనవంతుడయ్యాడు. కానీ 100 సంవత్సరాలకు పుట్టినటువంటి ఆ కుమారుని ఒకరోజు దేవుడు అడిగాడు, నీ కుమారుని మోరియా పర్వతం మీద బలి అర్పించమన్నాడు. అబ్రహాము ఏమాత్రము ఏడవలేదు, చింతపడలేదు, దిగులు పడలేదు. కానీ అబ్రహాం ప్రయాణం కట్టి మోరియా పర్వతానికి వెళ్ళి అక్కడ ఇసాకును బంధించి కత్తి ఎత్తగా పరలోకము నుండి ఒక శబ్దం వినపడింది. ఆ శబ్దం ఏమిటంటే, అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచింది. అందుకు అతడు, చిత్తము ప్రభువా అన్నాడు. ఏ సమయంలో అన్నాడు తెలిసిన ఆ మాట? ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇక కుమారుని వధించే సందర్భంలో ఇక కత్తి ఎత్తి ఆ గొంతు మీద తెగ నరికే సమయంలో పిలుపు వచ్చింది. ఆ సమయంలో ఏమన్నాడు తెలుసా? చిత్తము ప్రభువా. మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన వ్యక్తిగతంగా ఏమీ జరిగినా ప్రభు చిత్తమే అని మనం కూడా తలంచుకోవాలి. ఆయన సెలవు లేకుండా మన తల మీద ఒక తల వెంట్రుక కూడా రాలిపోదని వాక్యం మనకు అభయం ఇస్తూ ఉంది. కనుక అబ్రహాము ఏ సమయంలో చిత్తము ప్రభువా నేను, అప్పుడు ఏమని వచ్చింది? ఆ చిన్నవాని మీద కత్తి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవు. దేవునికి భయపడువాడు అబ్రహాం. దేవునికి భయపడి దేవుడు ఏది చెబితే దాన్ని చేయడానికి ఏమాత్రమును వెనుదీయనివాడు అబ్రహాం. అందుకే అబ్రహామును ఈరోజు మనం అందరం ఏమనుకుంటాము? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసానికి మూలపురుషుడు. ఆయన మొదటివాడు. ఆధారాలు లేనప్పుడు ఆయన నమ్మాడు. ఏమాత్రమును, ఉదాహరణకు మనం ఎవరైనా పలానా ప్రాంతానికి వెళ్ళమంటే అక్కడికి దారి అడుగుతాం. కానీ అబ్రహాము, నీవు లేచి కనాను దేశానికి వెళ్ళుమంటే మారు పలక్కుండా ఆయన బయలుదేరి వెళ్ళాడు. అలాగనే అబ్రహాము నేటి దినాల్లో విశ్వాసులకు తండ్రి. జక్కయ్యతో ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే. రక్షించబడిన ప్రతి సహోదరుడు సహోదరి ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తె. ఎంతటి బిరుదు, ఎంతటి ప్రశంసంతో కూడినటువంటి పేరును అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. చూడండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ నీతి మార్గములో, ఆ పరిశుద్ధుని అడుగు జాడలలో తన జీవితకాలము ప్రయాణము చేసి యాత్ర ముగించి ప్రభువుతో కూడా ఆయన ఉన్నట్లుగా మనము గమనించగలం. ఈ ఉదయకాలపు వేళలో అబ్రహాము దేవునికి భయపడేవాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, మనము దేవునికి భయపడుతూ ఉన్నామా? ఎంత మేరలో మనము దేవునికి భయపడుతున్నాం? ఎంతవరకు మనము ఆయన మీద ప్రేమ కలిగి ఆయన మీద మనము ఉన్నాం అన్నది దేవుని వాక్యం ఉదయకాలంలో మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయములో ఆ స్త్రీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన కొనియాడబడింది. కీర్తనలో 128వ కీర్తనలో ఆ కుటుంబం బల్లా చుట్టూ ఒలివ మొక్కల వలె ఉన్నది. ఎందుకు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన. ఇలాగూ ఆశీర్వదింపబడవు, కొనియాడబడదు, ఆశీర్వదింపబడవు. తరతరాలకు అబ్రహాం పేరు ఈ భూమి ఉన్నంతకాలం, ఆకాశం ఉన్నంతకాలం, ప్రభు వచ్చేంత వరకు అబ్రహామును మనము మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎందుకంటే
ఈయన ఆధారాలు లేనప్పుడే దేవుణ్ణి విశ్వసించినవాడు, దేవుని నమ్మినవాడు, దేవుని అడుగుజాడల్లో నడిచినవాడు. తాను మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులందరూ, తన సైన్యమంతా కూడా, తనకున్నటువంటి ఒంటెలతో సహా భయభక్తులు నేర్పినవాడు, ఇంటివారికి భయభక్తులు నేర్పినవాడు అబ్రహాం. ఇంటివారికి భయభక్తులు నేర్పడం అన్నది వాక్య యొక్క క్రమం. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన ఎడల వాటి నుండి తొలగిపోడు అని వాక్యము రాయబడి ఉన్నది. 7 దినాల్లో మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. అలాగనే మన కుటుంబ సభ్యులందరినీ కూడా భయభక్తులతో కాపాడుకుంటూ విశ్వాసయాత్రలో మనము ముందుకు సాగాలని దేవుని వాక్యము తెలియజేస్తాం. దొంగలలో ఒకడు, రెండవ దొంగ యేసు వైపు చూశాడు. యేసు వైపు చూసి, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రభు ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువని ఆత్మరక్షణ పొంది పరదేశుకు చేరి వెళ్ళాడు. అలాగుననే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా నీవు రక్షించబడకుంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపటి దినం మనది కాదు, ప్రభు చిత్తమైతే మనది. గనుక ఉన్నపాటున యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడతావన్న సత్యాన్ని ఈ ఉదయకాలమున గమనించి ఆత్మరక్షణ పొంది ఆ రెండవ దొంగ వలె మనము కూడా పరదేశుకు వారసులు కావాలన్నది దేవుని వాక్యము మనతో మాట్లాడుతాను. మన కోసము ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆ శిలువలో బలి అయిపోయాడు, రక్తము కార్చాడు, బాధపడ్డాడు. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు. ఎందుకంటే యేసు లేకుండా నీవు పరలోకమునకు వెళితే అక్కడ శిక్ష తప్పించుకోలేవు. ఆ నిత్య నరకమును, నిత్యాగ్ని గుండమును తప్పించుకోవాలంటే మన కోసము నరకయాతనను అనుభవించినటువంటి యేసు వైపు చూసి ఆత్మరక్షణ పొంది మోక్షములో మనము ప్రవేశించాలని దేవుని వాక్యం ఉదయకాలం మనకు తెలియజేస్తూ ఉంది. ఆలస్యము చేయకుండా 2 మాటలే తీర్మానం చేసుకుంటే ఎంతైనా మంచిది. యేసు ప్రభు అని, ఆయన ప్రభువు, ఆయన మన పరిపాలకుడు. దావీదు వలె ఆయన నా కాపరి, ఆయన నాకు మేపరి అన్నాడు. ఈ ఉదయకాలమున ఎవరు కూడా ఇంకా నమ్మకుంటే ఆయనను నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడాలన్నదే దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశమై ఉన్నదని ఈ ఉదయకాలంలో దేవుని వాక్యములను హెచ్చరిస్తాను. దేవుడు తన మాటలు దీవించునుగాక.